హాయ్ అండి. ఇప్పుడు మనం కంచి నుంచి విష్ణు కంచికి వెళ్తున్నాము. వరదరాజస్వామి టెంపుల్‌కి. షేర్ ఆటోలో స్టార్ట్ అయిపోయామన్నమాట. అక్కడున్న 4 గుళ్ళు చూపిస్తారు మనకి. ఆటో మాట్లాడుకొని వెళ్తే బావుంటుంది. మేము వెళ్ళగానే ఉత్సవ విగ్రహాలు బయటకొచ్చాయి. అందరిని ఆశీర్వదిస్తున్నారు. మేమింకా దర్శనం చేసుకొని గుడి లోపలికి వెళ్తున్నామన్నమాట. అదే రాజు గోపురం లోపలికి వెళ్ళటానికి. ఈ గుడి మొత్తం 25 ఎకరాల్లో విస్తరించి ఉందంటండి. కానీ అప్పట్లో ఆర్కిటెక్చర్ చాలా అందంగా, అసలు ఇంత మన పెద్దవాళ్ళు పూర్వీకులు ఇంత అందంగా చెక్కారో చూడండి. ఇక్కడ బావి ఒకటి ఉంది. లోపల నాకు వీలైనంత వరకు వీడియో తీయగలిగాను, కానీ మొత్తం తీయలేదండి, కొంతవరకే తీయగలిగాను. రాజగోపురం కలర్స్ వేస్తున్నారు. ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర నుండి ఇటు లోపలికి ఎంట్రన్స్ అండి, అటువైపే లోపలికి. దేవుడు మాత్రం చాలా అందంగా ఉంటాడు. తిరుపతి తర్వాత మళ్ళీ ఇక్కడే శ్రీరంగం తిరుపతి తర్వాత ఇక్కడే అంటండి వరదరాజస్వామి గుడి. చాలా అందంగా ఉంటుంది. పెద్ద చెట్టు అండి, ఎంత పెద్ద చెట్టు చూడండి. తర్వాత అక్కడి నుంచి కోనేరు దగ్గరికి వచ్చేసాము. ఈ కోనేరులోనే ఉంటాడు స్వామి. 40 సంవత్సరాలకు ఒకసారి బయటకు తీసి ఆయనకి పూజలు చేస్తారటండి. 40 ఇయర్స్కి ఒకసారి అంటే అసలు చూడండి. అక్కడే మళ్ళీ కంచి బల్లి అంటారు కదా, మేము కంచి బల్లిని చూసి టచ్ చేసి వచ్చాము. ఇక ఆలయ ప్రాంగణం మొత్తం చూసి వీడియో తీసి హ్యాపీగా మళ్ళీ శివకంచికి స్టార్ట్ అయిపోయామండి.